టోటల్గా ఈ రకంగా 3 స్టేట్ కమిటీ మెంబర్లకు వాళ్ళ వచ్చిన వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ మెంబర్లు, 9 ఏరియా కమిటీ మెంబర్లు, 9 మంది, 22 మంది పార్టీ మెంబర్లు, లేకపోతే దళ సభ్యులు, మొత్తం 37 మంది అన్నమాట. మనము అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు. ఇంతకుముందు మీకు తెలుసు, కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, చంద్రన్న లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవనంతో కలిసిపోయినారు వాళ్ళు. అట్లాగే వీరిలో ఒకటి పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు, సిద్ధాంతపరంగా ఉన్నటువంటి విభేదాలు, భద్రతా దళాల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి, ఇట్లా ఈ కారణాల వలన, ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు, ఈ కారణాల వలన వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు లొంగిపోయినరు. అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వీరిలో కోయల సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఇతని మీద 20 lakhs రివార్డు ఉంది, అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం. అట్లాగే అప్పాచి నారాయణ ఎలియాస్ రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఈయన పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 34 మందిలో కూడా వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది, వాళ్ళని తర్వాత 25,000 రూపాయల నగదు ఇస్తున్నాం అన్నమాట. వీళ్ళందరిపైన ఇచ్చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్, ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ 1,41,05,000 రూపాయలు ఉంది. అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది. అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజీవన